హాయ్ ఫ్రెండ్స్, కుమ్లా బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరో కొత్త అయితే ముందుకు వచ్చాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. అండ్ టాపిక్లో వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ బాయిలర్ని టన్నుస్తో ఎందుకు పిలుస్తారనే దాని గురించి మన సబ్స్క్రైబర్స్ ఒకటి అడిగారు ఫ్రెండ్స్. దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, బాయిలర్ని టన్నుల్లో ఎందుకు పిలిచేవాళ్ళు అంటే బ్రిటిష్ హయాం నుంచి బాయిలర్ని తయారు చేసే వ్యక్తులు, ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా ఓన్లీ టన్నుల్లోనే వివరించేవాళ్ళు ఫ్రెండ్స్. దాని సామర్థ్యం ఎంత అని. ఈ సామర్థ్యం ఎంత అనే దానికి ఇంకొక మీనింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. దాన్నే టీపీహెచ్ అంటారు ఫ్రెండ్స్. అండ్ బాయిలర్లో ఉన్న ఆవిరిని ఎంత ఉత్పత్తి చేస్తుంది అండ్ సామర్థ్యం ఎంత అంటే బాయిలర్లోని స్టీము అండ్ బాయిలర్లో ఉన్న వాటరు స్టీముగా ఎంత ఉత్పత్తి చేస్తుంది ఒక గంటకి, ఈ ఎంత ఉత్పత్తి చేస్తుందో అన్ని కేజీల బాయిలర్ అని అర్థం ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇప్పుడు బాయిలర్ని టీ అంటే టన్ పర్ అవర్. ఈ టన్ పర్ అవర్ ఎప్పుడైతే ఒక గంటకి ఒక స్టీమ్ అనేది ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది దాన్నే ఎక్కువగా బాయిలర్ టన్స్లో పిలుస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణకి 1 టన్ను బాయిలర్ అయితే 1000 కేజీలు, 2 టన్నులు అయితే 2000 కేజీలు, 3 టన్నుల బాయిలర్ అయితే 3000 కేజీలు, 4 టన్నుల బాయిలర్ అయితే 4000 కేజీల స్టీమ్ని ఉత్పత్తి చేసేదాన్నే బాయిలర్ టన్ అని చెప్తారు ఫ్రెండ్స్. అందుకనే బాయిలర్ని టన్స్లో పిలుస్తారు. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కుమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.